రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్ అంటూ కించపరిచి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చదువుకునే విద్యార్థులను అవమానపరిచి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ అంటూ కించపరిచి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోనే క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చదువుకునే విద్యార్థులను అవమానపరిచి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గుంపు మేస్త్రికి చదువుకునే విద్యార్థుల విలువ తెలవడం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రివి కాదు, ఒక ముఖ్యమంత్రివని గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు. మరియు అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన బీజేవైఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు గుంటకంపడు మధు, కూనాల్ నాగరాజు, బొడిగ భరత్, పుబ్బమంగ, నెల్లికంటి గోపి, బొడ్డు వంశీ, ఆకిరిన పల్లి సైదులు, పాలకూరి రమేష్, దామనగారి అజయ్, బుచ్చం ఆనంద్, కారంపూడి సాయికుమార్, సెలవేరు నాగరాజు, దేశోజు శివశంకర్, గడ్డం సాయి, మేకల అనిల్, నాగరాజు, చందు, శంకర్, భాను, మణి, నాని తదితరులు పాల్గొన్నారు.